వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మార్నింగ్ 5 o'clock అండి. మార్నింగ్ 5 o'clock అప్పుడు లేచి రెడీ అయ్యాము. ఇవాళ అయితే దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. సో అది మాకు చాలా దూరం. ఇక్కడ నుంచి బస్లో ఒక 10 pairs ని తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తారు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వెళ్తారు. సో అందుకని చాలా దూరం అనేసి ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాము. లేచి నేను 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 5 అయిపోయింది. 5కి ఇంకా వాక్ చేసుకుంటూ మాకు మెయిన్ రోడ్కి రమ్మన్నారు. మాది రిసార్ట్ లోపలే కదా ఉండేది. సో మేము మెయిన్ రోడ్కి వచ్చేసరికి బస్ వెయిట్ చేస్తుంది. ఇంకా బస్లో వచ్చేసామండి. ఇదైతే దూద్సాగర్ వాటర్ ఫాల్స్. అక్కడ జీబులు ఉన్నాయి కదా, ఆ జీబులు ఎక్కించేసి ఇంకా ఘాట్ రోడ్లో పంపిస్తారు ఫారెస్ట్లోకి. అక్కడ ఫుడ్డే కానీ ఇంకా మనం ఏది తీసుకోవడానికి ఇంకా ఆప్షన్ ఉండదు. గ్రీనరీ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఆపారు, ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. సో వాళ్ళు చెక్ చేసి సమ్ అమౌంట్ ఆఫ్ పే చేసి మనం అక్కడ నుంచి లోపలికి అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఇదొక్కటి బాగా నచ్చింది నాకు, మనం ఏది ఫుడ్ తీసుకెళ్ళినా కానీ అక్కడ ఏం పడేయకూడదు వేస్ట్ అనేది. సో మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో అదే మళ్ళీ మనం రిటర్న్ కూడా అక్కడ బాటిల్స్ ఎన్ని తీసుకెళ్ళామో కూడా కౌంటింగ్ చేస్తున్నారు. మళ్ళీ రిటర్న్ అవి తీసుకొస్తున్నామో లేదో కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు అక్కడ. చూసారు కదండి ఇక్కడ ఎన్ని ఫిష్ తిరుగుతూ ఉన్నాయో. నేను జస్ట్ వాటర్లోకి అలా దిగానో లేదో ఫిష్ వచ్చేసి కొరికేసింది. ఇంకా నేనైతే వెళ్ళలేదు ఆ వాటర్లోకి, అసలు నేను దిగలేదు. మా వారు దిగమంటే అక్కడే కూర్చుని పోయారు. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి బ్యాక్ అయిపోయామండి. వాళ్ళు జీబుల్లో తీసుకొచ్చేసి ఇందాక ఏదైతే స్టాల్స్ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ దింపేసి వెళ్ళిపోయారు. అక్కడ స్టాల్స్ బ్యాక్ సైడ్ ఇది ఒకటి ఉందండి హోటలు. అంతా జంగిల్ థీమ్లో ఉంది, మీన్స్ ఫారెస్ట్ థీమ్లో ఉంది. గ్రీనరీ ఎక్సలెంట్, అసలు చాలా బాగుందండి. ఎవరైనా కానీ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇటువంటి హోటల్స్లో ఒకసారైనా. ఫుడ్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ చుట్టూ ఉన్న గ్రీనరీ కానీ అమేజింగ్ అండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. మామూలు వాటికి వెళ్తూ వస్తుంటాం, బట్ ఇట్లాంటిది ఫస్ట్ టైం అండి. చుట్టూరు ఫామ్సే, స్పైసెస్ ఫార్మ్స్, రోజ్ ప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇవి కొబ్బరి చెట్లు, నెక్స్ట్ హనీస్ కూడా వాళ్ళేనంట ఫార్మింగ్ చేస్తారు. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతూ అక్కడ రోజ్ ప్లాంట్స్ నుంచి కొంత హనీని, మల్లెపూల నుంచి కొంచెం హనీని అలా కలెక్ట్ చేస్తూ ఉంటారంట ప్రతిదానికి కూడా. ఫుడ్ విషయంకి వచ్చేస్తే ఫుడ్ ఆంధ్ర సైడ్ ఫుడ్ ఉందండి, నార్త్ సైడ్ ఫుడ్ ఉంది, రెండు ఉన్నాయి. రైస్ ఉంది, దాల్ ఉంది, అండ్ చపాతీ ఉంది. ప్రతిదీ కూడా నాకు ఫుడ్ అది కూడా చాలా బాగా నచ్చిందండి. ప్రతిదీ వాళ్ళు చేసింది కూడా ఫుడ్. సలాడ్స్ అలా కూడా చేశారు. ఓకే అంటే సలాడ్స్ అంత ఇష్టపడను, నేను చేసుకుంటే కానీ నాకు ఓకే, కానీ బయట అంత నచ్చదు నాకు. సో నెక్స్ట్ స్పైసెస్ అండి. వీళ్ళు ఇక్కడ ఫామ్ చేసిన స్పైసెస్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. చెప్పాను కదా ఇందాక వెనక ఫామ్స్ ఉన్నాయనేసి. స్పైసెస్, రోజ్ వాటర్, హనీ ఇవన్నీ వీళ్ళేనండి ప్రిపేర్ చేసేసి, మీన్స్ చేసి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా సేల్ చేస్తారు. और छोटी इलायची भी का पेड़ अलग होता है, हल्दी पत्ते से बड़े बड़े होते हैं। बड़ी इलायची को कभी भी मेडिसिन में यूज नहीं करते, क्योंकि बड़ी इलायची को धूप में नहीं सुखाते, फायर में सुखाया जाता है। आप लोग घर में जाके जब उसका स्मेल लेंगे तब आप लोग को धुआं बदबू आ जाएगा। जो मसाला धूप में सुखाते हैं वो मेडिसिन में यूज होता है। ये सिर्फ गरम मसाला और वेज में यूज होता है। खाने वाला पान नहीं हो रहा है, वो ब्लैक पेपर के पान और रेड कलर की लगी हुई है दीवार पे, वो देखिए बीच में मिडल में। ये जो आप लोग देख रहे हैं ये है ब्लैक पेपर, काली मिर्च।
पेपर 4 कलर्स के होते हैं, 4 कलर के। फर्स्ट ग्रीन, रेड, वाइट, ब्लैक। ये जो ग्रीन कलर के देख रहे हैं उसके पिकल बनाते हैं, और जो रेड कलर के देख रहे हैं वो मैच्योर्ड हो गए। रेड वाले को 2-3 मिनट तक गर्म पानी में बॉईल करते हैं और एक कॉटन का क्लॉथ लेते हैं और उसको अच्छे से रफ करते हैं, पोंछते हैं, तब जाके वो वाइट होता है। आपको ब्लैक चाहिए तो रेड वाले को बॉईल करके डायरेक्टली सन में सुखाना है, तब जाके ब्लैक में मिलेगा। व्हाइट पेपर पाउडर, जैसे छोटे बच्चे को या हम बड़े लोगों को जैसे नाक से खून आ जाता है, 1 चम्मच कर्ड लेना है, थोड़ी सी व्हाइट पेपर पाउडर मिला के जल्दी खिलाना है। यह हमारे शोल्डर पेन होता है, कोकोनट ऑयल में ब्लैक पेपर पाउडर मिला के मसाज करना है। या लूज मोशन हो रहा है, हॉट ऑन मेहंदी। ये पत्ता आप लोग टेस्ट कर सकते हैं। आप लोग ने जो कोकम लिया है ना, कोकम जो है, कोकम फ्रूट ऐसे खट्टे होते हैं, अभी नहीं लगा, वो भी बारिश में ही होगा। खट्टा खट्टा है। 3-4 पत्ते हम तोड़ सकते हैं? नहीं, तोड़ने अलाउज नहीं है। नहीं, मैं जितना दूंगी उतना ही लेना। कोकम जो है एक ब्लैक कलर के फ्रूट्स होता है। कोकम को जैसे आप लोग इमली वगैरह यूज करते हैं, हम दाल में यही यूज करते हैं। हाँ, बहुत लोग इमली वगैरह यूज करते हैं, इमली का जगह पे कोकम यूज करना। ये मुझे एक तोड़ के दीजिए ना, आपको देंगे तो सब लोग बोलेंगे कि नहीं, किसी को मत बोलिए, तो हमारा तो पैकेट खाली हो जाएगा पेट। दिखाएंगे तो दिखाएंगे, ये पेड़ है, पूरा महीना पत्ते नहीं है, इसके टेस्ट नहीं करवा सकते। मैंने मैडम आपको हींग दिखाई। हींग ठंडी का सीजन में होता है, गोल्डन कलर के होते हैं। हींग का सीजन खत्म हो गया। नहीं, देखिए छोटे छोटे फल लगा हुआ है वहाँ पे, देखिए उधर ऊपर साइड में। यहाँ पे ये है जायफल और जावित्री, इंग्लिश में नटमेग बोलते हैं। जायफल और जावित्री 2 in 1 होता है। एक ही फल का अंदर 2 चीज होता है। पहला होता है जायफल, नट होता है, और उसके चारों साइड से जावित्री होता है, जिसको मेज बोलते हैं। जैसे छोटे बच्चे को खांसी बुखार होता है, कोकोनट ऑयल में गले में लगाया जाता है, या हम लोग परफ्यूम वगैरह जो लगाते हैं, बॉडी स्प्रे, उसमें लौंग और నేనంతే ఇప్పుడు మీకు ఎంట్రన్స్ చూపిద్దామని మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తున్నానండి. ఇందాక స్టార్టింగ్ నుంచి చూపించలేదు కదా, సో అందుకని నేను స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ మీ. బయట వైపు అయితే చాలా చిన్నదిగా ఉంటుందండి ఎంట్రన్స్.